వాక్యము చదవాలని ఆసక్తి కలిగిన స్త్రీలు సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. 19వ రోజు శ్రవణ కాలపు ఆరాధన కొరకు దేవుని సన్నిధానంలోకి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో సాయంకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమంతా లేచి నిలవబడినట్లయితే క్లుప్త ఆరాధన చేసుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంఘమంతా నేను చెప్పే విధంగా చెప్పవాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుందాము. ఈ దినంలో ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు చదవగా విందాము. సువార్త ప్రకటన చేత నమ్మువారి సంతోషం. వాక్యం చదివిన తల్లి గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సంగమంతా కూర్చున్నట్లయితే వాక్య ధ్యాన భాగంలోనికి వెళ్దాము. చాలా సార్లు మీకు అయ్యగారు చెప్తే ఉంటారు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అన్నారా? బెంజమిన్ గారి మాట మాత్రమే వినపడింది. తన చేతిలో మైక్ ఉంది కాబట్టి వినపడింది అనొచ్చేమో, కానీ ఆయన ఒక్క గొంతు మాత్రమే వినపడింది. మీ గొంతులందరికీ ఏమైంది? కొంచెం పెద్దగా అనండి. దేవుని సన్నిధానంలో ముచ్చట్లు ఆడుకుంటప్పుడు మంచిగా ముచ్చట్లు ఆడుకుంటాం కదా పెద్ద పెద్దగా, కొంచెం పెద్దగా వాడండి. వచ్చి శరీరాన్ని దేవుని సన్నిధానంలో పడేసినట్లుగా మాత్రం దయచేసి కూర్చోకండి. మంచి దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం.
దేవుడి దినంన మనకు దయచేసినటువంటి వర్తమానం ఏంటి? సిలువ వార్త మనకు దేవుని శక్తి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి లేఖ. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యాన భాగంలోనికి వెళ్దాం. కృపాశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ మాటలను కొద్ది నిమిషంలో ధ్యానించిన ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. మాట్లాడుతూ ఉన్నది మీరు అని తండ్రి, మీరు మాట్లాడుతూ ఉన్నారని మేము జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, జాగ్రత్తగా నాయన నేను భయభక్తులతో వాక్యమును విని వాక్యానుసారంగా జీవించటకు సహాయము దయచేయండి. మాట్లాడుతూ ఉండగా మీ సిల్వ చాటును మరుగు చేసుకోనండి. ఏ బిడ్డకు ఏ మాట అవసరమైనదో, ఏ బిడ్డ యొక్క జీవితము మారడానికి ఏ మాట అవసరమైనదో ఆ మాట నీ రాత్రికాల సమయంలో ప్రభానైనా బూరగా మీరు మాట్లాడమని అడుగుచు, చేరు వచ్చినటువంటి ప్రతి బిడ్డ మనస్సు నాయన లోకంలోనికి జారిపోకుండా వినేటువంటి కొద్ది సమయంలో జాగ్రత్తగా నీ మాటలు వినటకు నీ కృపాను సహాయము దయచేయమని మీరే మహిమా ఘనత ప్రభావాన్ని పొందుకోగలని నా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి లేఖ. పౌలు గారి సమయంలో ప్రధాన నగరాలలో కొరింథీ కూడా ఒక గొప్ప సంఘం. ఈ సంఘము ఏ విధంగా ఉండేది అని అంటే, అక్కడ ఆ సంఘానికి ఆ పట్టణానికి ఓడరే ఉండేది. అంటే వ్యాపారము బాగా జరిగేటువంటి ఓడరే ఉండేది. ఆ ఓడరే మూలాన వ్యాపారం బాగా జరుగుతూ ఉండగా అక్కడ ధనికులుగా ఉండేటువంటి వారు ఎక్కువగా ఉండేవారు. అనేక రకాలైనటువంటి మతస్థులు ఆ కొరింథీ సంఘంలో ఉండడము జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ కొరింథీ సంఘాన్ని గనక గమనించుకున్నట్లయితే ఏ విధంగా అయితే ప్రతి సంఘంలోనే కాదు, ప్రతి నగరాలలో అనేకమైనటువంటి మతాలు, అనేకమైనటువంటి దేవాలయాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ కొరింథీ సంఘంలో కూడా అనేకమైనటువంటి దేవాలయాలు ఉండేవంట. అయితే ఆ దేవాలయాలలో ఒక దేవాలయం ఒక దేవతకు సంబంధించిందిగా ఉండేదంట. ఆ సంబంధించినటువంటి ఆ దేవాలయంలో 1000 మంది ఆ దేవతను పూజించడానికి వచ్చేటువంటి ఆ జనములకు 1000 మంది స్త్రీలు ఆ దేవాలయంలో ఉండేవారంట. ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్త్రీలు ఏ విధంగా ఉండేవారంటే, ఆ దేవాలయానికి వచ్చినటువంటి వారితోటి వ్యభిచారం చేసేవారుగా ఉండేవారంట. ఆ వ్యభిచారం చేస్తూ వారి యొక్క అలంకారం గాని, వారి యొక్క వేషభాషణ గాని ఒక ప్రత్యేకమైనదిగా ఉండేది. ఆ ప్రత్యేకంగా ఉండడం మూలాన సామాన్య స్త్రీలకును ఈ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి స్త్రీలకు గనక తేడా గనక చూసుకున్నట్లయితే ఒకటి ఏంటి అని అంటే ఈ ముసుగు. ఏ స్త్రీకైతే ముసుగు లేదో అది అవమానంగా భావించేవారు ఆ దినాలలో. ఎందుకంటే కొంతమంది ఆ విధంగా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితంతో ఆ ఉన్నటువంటి స్త్రీలకి సామాన్య స్త్రీలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ముసుగు. అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి మతనిష్టలు, వాళ్ళకున్నటువంటి జ్ఞానము, వాళ్ళకున్నటువంటి ధనము, వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి సుఖభోగములతో కూడినటువంటి కొరింథీ సంఘముగా అక్కడ ఆ ప్రాంతము కొరింథీ ప్రాంతం ఉండేది. ఆ కొరింథీ ప్రాంతంలో ఆ విధంగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వెళ్ళి అక్కడ 18 నెలలు ఉండి అక్కడ పరిచర్య చేసినట్టుగా చదవద్దు. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే ఆ ఒక చక్రవర్తి ద్వారా వెళ్ళిపోయినటువంటి అకులా ప్రిస్కిల్లా కొరింథీ సంఘానికి రావడం, వారి దగ్గర పౌలు గారు ఉండి వారి యొక్క వృత్తి అయినటువంటి డేరాలు కుట్టడము, అక్కడ ఉండి పౌలు గారు ఆ యూదులకు వాక్యమును వివరిస్తూ ఉండగా ఆ వాక్యము వింటైనటువంటి యూదులు కొంతమంది ఆ విన్నటువంటి వాక్యానికి వ్యతిరేకంగా ఉండేవారు. పౌలు గారు ఏం చేశారంటే, మీ దగ్గర వాక్యం చెప్పడం కంటే వినేటువంటి అన్యులకు చెప్పడము మంచిది అని
అన్యులను చేర్చుకొని అక్కడ వాక్యము చెప్పడము జరిగింది. అది 18 నెలల నుండి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. పౌలు గారి తర్వాత అక్కడి నుంచి ఎస్ఎస్సి తర్వాత వచ్చిన తర్వాత కొంతమంది ద్వారా ఆయన ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో అక్కడ ఆ సంఘంలో కలిగినటువంటి గందరగోళాలు, ఆ సంఘంలో కలిగినటువంటి హెచ్చు తగ్గులు, ఆ సంఘంలో ఉన్నటువంటి ఏ విధంగా అంటే ఏక భావము, ఏక మనస్సు లేనటువంటి మనుషులు, హెచ్చించుకునేటువంటి మనుషులు, ఆ సంఘంలో అధికమైనటువంటి ప్రాధాన్యత మాకే కావాలి, మాకే ఉండాలి అనేటువంటి ఒక దురాభిప్రాయం కలిగిన, ఈ విధంగా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి ఆ మనుషులతోటి అక్కడ సంఘం గందరగోళం అయింది అన్నప్పుడు పౌలు గారు రాసినటువంటి పత్రిక ఈ కొరింథీ పత్రిక. ఈ కొరింథీ పత్రికలో దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, మనం ఒక్కసారి చూస్తున్నట్లయితే ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాసినప్పుడు దానిలో గల కారణాలు స్పష్టంగా కొన్ని మాటలు, ఆయన ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ కొరింథీ పత్రికలో ఉన్నాయి. ఒకవేళ ఆ విధంగా నీ సంఘంలో నీవు ఉన్నావేమో, నీ సంఘంలో ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావేమో, ఒక్కసారి పరిశుద్ధమైన మాట ద్వారా నువ్వు ఒకసారి సరి చేసుకో అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో కొరింథీ సంఘంగా నీ సంఘం ఉందా, నీ సంఘంలో కొరింథీ సంఘంలో వ్యక్తుల్లాగా నువ్వు ఉన్నావా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళడం కానీ పక్కన ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం మాత్రం చేయొద్దు. నేను చూడట్లేదు అనుకుంటే దయచేసి అది పొరపాటే, నేను చూస్తూ ఉన్నాను, అందరినీ జాగ్రత్త. ఇక్కడ మొదటి అధ్యాయంలో 10వ వచనంలో మాట్లాడుతున్నా, సహోదరులారా మీరందరూ ఏకమానంతో మాట్లాడవలెనని, మీరు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకుంటూ రాసినటువంటి పత్రిక. వేడుకుంటూ ఉన్నారు ఆ కొరింథీ సంఘాన్ని, సహోదరులారా మీలో ఏకభావం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కక్షలు ఉన్నాయి మీలో, ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు. అన్ని విషయాలలో తగ్గించుకొని సన్నద్ధులుగా ఉండాలి. మనం ఏ విషయంలో హెచ్చించుకోవడానికి ఎవరము సరిపోయిన వారము కాను అంటూ 31వ వచనంలో అంటూ ఉన్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలేను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత, అంటే నీ నీకేమీ లేదు, నీ జ్ఞానం ఏమీ లేదు, నీ పరిశుద్ధత ఏమీ లేదు, అంత కూడా క్రీస్తు మూలంగానే ఉన్నది. సంఘము, కొరింథీ సంఘము స్థాపింపబడిన సంఘము నీ నీతిని బట్టి గాని, నీ పరిశుద్ధతను బట్టి గాని, నీకున్నటువంటి ధనభోగములను బట్టి గాని, నీకున్నటువంటి దేని విషయంలో సంఘం స్థాపింపబడలేదు. ఆయన యొక్క నీతి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క పరిశుద్ధత నీ సంఘంలో ఉండాలి. సహోదరులందరూ ఏకభావంతో ఉండాలి అని కొరింథీ సంఘాన్ని అక్కడ స్థాపించాడు. పౌలు మాట్లాడిన మాట మన సంఘంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంఘంలో నీతి, నీలో పరిశుద్ధత, ఏకభావం నీలో ఉన్నాయా? ఉన్నట్లయితే దయచేసి వచ్చిపోయే గుంపులో నువ్వు ఉండకు, నువ్వు ప్రత్యేకముగా ఉండు. అందరికంటే ప్రత్యేకమైనటువంటి వాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి లాగా నువ్వు ప్రత్యేకంగా ఉండు. నీతి, పరిశుద్ధత, జ్ఞానము, క్రీస్తు జ్ఞానము, క్రీస్తు నీతి, క్రీస్తు పరిశుద్ధత అందరినీ ఐక్యముతో కలిగించుకోండి. ఏక భావము కలిగినటువంటి సహోదరుడిగా నీ సంఘంలో నీ ఉండాలని పౌలు గారు మనకి 2 మాటలను చూపిస్తూ మనం వాక్య ధ్యాన భాగంలోనికి వెళ్దాం. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనముగా ఉంది, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ సిలువను గూర్చిన వార్త, నశించిపోతూ ఉన్న వారు ఎవరు అని అంటే అక్కడ క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి వారు నశించిపోతారు. ఎవరైతే వారికి ఉన్న దాన్ని బట్టి హెచ్చించుకుంటారో, ఎవరైతే జ్ఞాన
ఎవరైతే వారికి ఉన్న దాన్ని బట్టి హెచ్చించుకుంటారో వారు ఖచ్చితంగా నశించిపోతారు. మనల్ని హెచ్చించుకోవడం మూలాన ఏమవుతుందంటే మాట పెద్దగా అవుతుంది. మనల్ని హెచ్చించుకోవడం మూలాన అయితే ఒక తగాద సమయంలో నోరు ముయ్యలు. మనం హెచ్చించుకోవడం ఎక్కువైపోతే మనం ఏదైనా వాదన వచ్చినప్పుడు తగ్గించుకోము. ఆ విధంగా ఏమవుతుందంటే స్వభావరీత్యా మనల్ని మనం హెచ్చించుకుంటూ మనల్ని మనం జ్ఞానవంతులమని నీతిమంతులమని నాలోనే పరిశుద్ధత ఉంది అని దేవుణ్ణి మనము పక్కకు పెడతాం. కాబట్టి ఆ జ్ఞానము ఆ నీతి ఈ లోకానికి సరిపడొచ్చేమో, నీకున్నటువంటి పక్కనున్నటువంటి వారికి నీ స్నేహితులకు సరిపడొచ్చేమో, కానీ ఆ జ్ఞానము దేవునికి సరిపడదు, దేవునికి ఇష్టమైనది కాదు, అది నాశనానికి నడిపిస్తుందని నువ్వు జాగ్రత్తగా ఉండు. సిలువను చూడు, నువ్వు నశించిపోయే గుంపులో నువ్వు ఉండద్దు అని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్నవారు ఎవరు అంటే ఒకసారి చూసుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17-18 వచనాలు. ఆ దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదు. నశించిపోయేటువంటి గుంపు అంటే వీరికి సిలువను గుర్చిన వార్త ఏ విధంగా ఉందంటే వెర్రితనంగా ఉంది. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, నీవేమంటూ ఉన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అనేక సంవత్సరాల నుంచి వాక్యము ద్వారా, సజీవమైనటువంటి వాక్యము ద్వారా అనేక మంది నిన్ను దిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీవు దిద్దుబాటులో ఉన్నావా? దానికి లోబడ్డావా? వాక్యాన్ని అంగీకరించావా? అందుకే అంటున్నాను, నిన్ను దిద్దుతూ ఉన్నాను, అనేకమైన మాటలను నీకు చూపిస్తూ నిన్ను దిద్దుతూ ఉన్నాను. ఈ దినంలో నువ్వు ఎక్కడైనా పడిపోయావేమో, అందుకే రాత్రికాల సమయంలో నిన్ను దిద్దుతూ ఉన్నాను. అసహ్యముగా నువ్వు చేసుకోకు. నీకు దిద్దుబాటు అసహ్యంగా ఉండకుండా అది నా కొరకే, దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి మనస్సు కలిగి నీకు వాక్యము ద్వారా నిన్ను నువ్వు సరిచేసుకో. అందుకే నీవు నా మాటలను వెనకకు త్రోసివేస్తూ ఉన్నావు. ఎందుకు అనంటే నీకు జ్ఞానం ఉన్నది అని, నీకు అన్నీ ఉన్నావని నా మాటలను వెనక త్రోసివేస్తూ ఉన్నావేమో. అవన్నీ లయమైపోయేటివి, అవన్నీ నీతో రానటువంటి వాడు, అవన్నీ కూడా పరలోకం నుంచి చేరనటువంటి వాటిని చూసుకొని నా మాటలను నువ్వు వెనుకకు త్రోసివేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త, నా మాటలను వెనుకకు త్రోసివేయకు. నిన్ను సరిచేయాలనే ప్రేమతోని ఈ సంఘంలోనికి వచ్చి నా మాటలను మాట్లాడుతూ ఉన్నానని ఇక్కడ అంటూ ఉన్నాడు. నువ్వు ఎవరితో ఏకభావంతో ఉంటూ ఉన్నావు? దేవునితో ఏకభావంతో ఉంటూ ఉన్నావా? దేవుని సేవకులతో ఏకభావంతో ఉంటున్నావా? లేక దొంగలతో ఏకభావంతో ఉంటూ ఉన్నావా? నీకంతా తెలుసు, నీ గురించి నీకంతా తెలుసు. కానీ నువ్వు మార్చుకోవడం లేదు అంటే ఖచ్చితంగా అది పక్షపాతం ఏమీ లేదు, అహం ఉన్నట్లే, నువ్వు హెచ్చించుకున్నట్లే, నీకున్న దాన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నట్లే. దయచేసి ఎంత కాలమో తెలియదు, జాగ్రత్త. దిద్దుతూ ఉన్నాడు, నా మాటలను వెనుకకు త్రోయకు అంటూ ఉన్నాడు. అందుకే జాగ్రత్త. నువ్వు ఎవరితో ఏకీభవిస్తూ ఉన్నావు? క్రీస్తు సిలువతో ఏకీభవించి ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలను హృదయంలోనికి చొచ్చుకొని పోయేలాగా ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి దయచేయి. దేవా, నా హృదయంలోకి నీవు రా, నీవు నన్ను దిద్దడం నాకు ఇష్టముగా ఉంది. ఇంతకాలం నీ మాటలను త్రోసివేశానేమో, త్రోసివేయకుండా జాగ్రత్తగా జీవించుటకు నేను ఎవరితో సాంగత్యం చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఒక స్నేహితుడి ద్వారానే అతని స్వభావం ఏంటో తెలుస్తుంది. 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంట? మరి ఎంతకాలం నుంచి క్రీస్తుతో సహవాసం చేస్తూ ఉన్నావు? మరి నువ్వు క్రీస్తులాగా ఎందుకు మారలేదు కదా? ఒక నానుడి మనందరికీ తెలిసిందే, నాతో ఒకరు సహవాసం చేస్తే నాలో ఉన్న చెడ్డ గుణాలు 6 నెలల్లో వాళ్ళకి ఇచ్చేస్తాను అనుకుందాం. మరి క్రీస్తుతోటి ఎంతో కాలం నుంచి జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎంతో కాలం నుంచి యేసుక్రీస్తుడే నా రక్షకుడు, యేసుక్రీస్తుడే నా ప్రేమికుడు, యేసుక్రీస్తు వాడే నా నిజమైన దేవుడు, నాకు దారి చూపేవాడు, అనేక పాటలు పాడావు, అనేక వాక్యాలను విన్నావు. మరి మీరు ఎవరితో ఏకీభవిస్తూ ఉన్నావు? మరి మనలో ఏమున్నట్లు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరం కూడా హెచ్చించుకోవడానికి కుదరదు, అందరము తగ్గించుకోవాల్సిన వారమే. అంతా ఆయన ఇచ్చిందే.
అందుకే నువ్వు క్రీస్తుతో ఏకీభవించు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. జాగ్రత్త జాగ్రత్త, వారు లోతైన గొయ్యి, పాపపు ఊది. జాగ్రత్త, ఆ విధంగా నువ్వు ఉండద్దు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నీవున్నావేమో ఆ విధంగా ఉన్నావేమో, వెంటనే ఆ స్నేహము మానివై, ఆ బుద్ధిని మానివై, అంతే. అది నిత్య నాశనంలోకి నడిపిస్తుంది నిన్ను, నీతో పాటు నీ కుటుంబాన్ని. నువ్వు నాశనం కావడం ఇష్టం లేదు కనుకనే దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను దిద్దుతూ ఉన్నాడు. నా మాటలను వెనుకకు త్రోయకు అంటూ ఉన్నాడు. చూడండి, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుంటున్నట్లు హృదయములను పురవిందము అనే కఠినపరుచుకొని, కనుక సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాడు. వారు ఏదో చేశారని కాదు, ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందం, అంటే కఠినపరుచుకోవడం. రాయి కంటే భయంకరమైనటువంటి ఆ కఠినముగా వారి హృదయాలు ఉన్నది అంటున్నాడు ఇక్కడ. ఆ విధంగా కఠినపరుచుకొని వాక్యానికి హృదయంలో చోటు లేకుండా ఉన్నటువంటి వారి మీదకు వచ్చేది ఏంటి అంటే ఏమొస్తుంది అంటున్నాడు? మహోగ్రత. అది ఏ విధంగా వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎట్లా వస్తుందో తెలియదు. అది బిడ్డల రూపంలో వస్తుందో, యజమాని రూపంలో వస్తుందో, అనారోగ్య రూపంలో వస్తుందో, ఆ మహోగ్రత మనకు తెలియదు. అందుకే ఏ మాటలను వింటూ ఉన్నావు, ఏ మాటలను విడిచిపెడుతూ ఉన్నావు, ఏ మాటలను గట్టిగా పట్టుకుంటూ ఉన్నావు. మనం మాట్లాడుతూ ఉంటాం ఉదయం లేచింది మొదలు. అది మానవ స్వభావము, మానవ సహజ లక్షణం. ఇద్దరు కూర్చున్నారంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ దాన్ని తగ్గించుకుంటూ ఉన్నాడు, దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళు. ఆ మాట్లాడుకునే సమయంలో పరిశుద్ధమైన వాడిని నీ మాటల మధ్యలోనికి తెచ్చుకో. నీ పైన సిలువ పైన నీ కొరకు సిలువ పైన రక్తము కార్చిన వాడిని, ఆయన పడ్డ యాతనని నీ మధ్యలోనికి మాటలుగా తెచ్చుకో. ఆ మాటలను దేవుడు ఆలకిస్తాడు, ఇంకా జ్ఞానంతో నింపుతాడు. నిన్ను నాశనం పాలు కాకుండా దేవుడు నీకు ఒక అగ్ని కంచెగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, నా మాటలను నిర్లక్ష్యం చేయకు. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో అంటూ ఉంటాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, జాగ్రత్త. స్పష్టంగా అంటూ ఉన్నాడు, నీతిమంతుల మార్గము ఆయనకి ఖచ్చితంగా తెలుసంట. మరి దుష్టుల మార్గము కూడా తెలుసు, కానీ అది ఏ విధంగా నడిపిస్తోందంటే నాశనంకి నడిపిస్తోంది. నువ్వు నాశనము పాలు కాకుండా ఉండడానికి దేవుని తన కుమారుణ్ణి తన పరలోక పట్టణములో గొప్పగా అధికుడుగా ప్రతి దాంట్లో నిత్యము ప్రతిగానములతో స్తుతి గానములతో పూజింపబడినటువంటి వాడిని, తన కుమారుణ్ణి లోకంలోనికి ఒక లేనివాడుగా నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు. మన మీద గొప్పవారమని కాదు, మన మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో. మనము నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు కనుకనే ఆయన కుమారుని లోకంలోనికి పంపించాడు. అవమానకరంగా నలగగొట్టాడు. అదే అవమానకరంగా నలగగొట్టడం మనకు జరిగితే ఎంతో బాధపడతామని మనందరి యొక్క అవమానమును, మనందరి యొక్క పాపములను ఆయన మీద మోపాడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. మరి నీవు ఏ వైపు నడవాలని చూస్తూ ఉన్నావు? ఏ మాటలను వింటూ ఉన్నావు? అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అనేక మంది సేవకులు వచ్చారు. ఇంకా కనపడినటువంటి దుష్ట హృదయం నీలో ఉందేమో. ఇక్కడ అంటూ ఉన్నాడు, కురువిందం వలె అంటూ ఉన్నాడు. కురువిందం వలె కఠినపరుచుకోకు. కురువిందం అంటే చెక్కుముక్కు రాయి అంటారు, అంటే అది పగిలిపోయినటువంటి రాయి. అంత భయంకరంగా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు కనుకనే వాక్యం నీ హృదయంలోకి చొచ్చుకపోవటం లేదేమో. అందుకే నాశనం అవ్వడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావేమో.
దేవుడు రాత్రికాల సమయంలో సంఘముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయమును మాంసపు గుండెగా మార్చుకో, నీ హృదయంను ప్రేమ కలిగిన హృదయముగా మార్చుకో, నీ హృదయంలోనికి నా మాటలను వెళ్ళవి, నా మాటలతో ఏకీభవించు. నిన్ను నాశనము కాకుండా, మహోగ్రత పాలు కాకుండా నిన్ను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మన అన్ని కూడా అనేక సార్లు మనం వింటూ ఉంటాం. మనం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మనతో ఏమీ రావు కదా, విన్నారా లేదా? నేనైతే విన్నాను, ధనికులే గాని ఎవరైనా సరే. అందుకే అంటూ ఉన్నాడు, మన బలము నశించిపోద్ది, మన అందము నశించిపోద్ది, మనకున్నటువంటి బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతాము. మనం సంపాదించుకున్నటువంటి మేడ మిద్దెలను, స్థలములను, పొలములను అన్నిటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాము. కానీ మన క్రియలు మాత్రమే మనతోటి వస్తాయి. నువ్వు ఇక్కడ ఏం చేశావు? ఎవరిని మోసం చేశావు? ఎవరితో ఏకీభవించావు? ఎవరితో సాంగత్యం చేశావు? ఎవరిలాగా ప్రవర్తించావు? క్రీస్తులాగా ప్రవర్తించావా? క్రీస్తులాగా మనసు కలిగి ఉన్నావా? క్రీస్తు ప్రేమను వెదజల్లావా? క్రీస్తు ఐక్యత నీలో ఉందా? ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరిని కూడా ఎటువంటి రోగాలే వారు కానీ, ఎటువంటి శాస్త్రులు వచ్చారు, పరిచయలు వచ్చారు, సద్దుకాయలు వచ్చారు అంటే వీరు అంతర్గతంగా దుష్టులు. పైకి ఏ విధంగా కనపడతారు? జ్ఞానులుగా, మంచివారుగా, ఉన్నతమైనటువంటి వారుగా, విద్యావేత్తలుగా, గొప్పవారుగా కనబడతారు. కానీ వీరి హృదయంలో ఏముంది అంటే క్రీస్తుకు విరోధమైనటువంటి బుద్ధి వీలో ఉంది. బయటకు కనబడేది మొత్తము కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వారిని చూసినట్లుగా మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. విరోధమైనటువంటి స్వభావం నీలో ఉంచుకోకు. ఓ సంగమా, విరోధమైనటువంటి స్వభావం నీలో ఉంచుకోకు. ఆ స్వభావాన్ని ఖచ్చితంగా రాత్రికాల సమయంలో విడిచిపెట్టు. వాక్యము నీ హృదయంలోనికి చొచ్చుకొని పోయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోగు దగ్గరికి కూడా అనేక మంది వచ్చారు. యోగు దగ్గరికి స్నేహితులు వచ్చారు. ఎంత అవమానకరంగానో మాట్లాడారు. ఏమని? ఏదో చేస్తుంటాడు యోగును పలకరించడానికి ప్రేమతోటి సమాధానంగా కాదు, నీతిమంతుడని, యథార్థవంతుడని, చెడుతనము విసర్జించిన వాడని, ఈయనకు అనేకమైనటువంటి ఆ యూదు దేశంలో గొప్ప పేరుంది కదా, అన్ని ఉన్నవాడు కదా, కానీ ఏదో చేశాడని అంతర్గతంగా సంతోషముతో, ఉప్పొంగుతో, బయటకు మాత్రమే ప్రేమతో వచ్చారు వారు. వచ్చినటువంటి వారిని చూసి కూడా యోగు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఆయన తొందరపడలేదు కదా, ప్రతి మాటకు సమాధానంగా ఇచ్చినందుకే నీవు కూడా ఎవరేదైనా అన్నప్పుడు తొందరపడవలసిన అవసరం లేదు. ఓపికతో ఉండు, సహనంతో ఉండు, తొందరపడకుండా ఉండు, జాగ్రత్త. అందుకే అంటూ ఉన్నాడు. అదే విధంగా మనము ఎంతలో ఎన్ని సంవత్సరాలైతే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం, ఎన్ని సంవత్సరాలైతే ఆయన మనల్ని చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ దినమంతా దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు చేసింది చూశాడు, నువ్వు మాట్లాడింది చూశాడు. ఒక్కసారి నువ్వు చేసింది, మాట్లాడింది నెమర వేసుకో. పశువు ఆహారం నెమర వేసుకున్నట్లుగా ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రోజు చేసిన పొరపాట్లను వెంటనే దేవుడు నీకు తెలియజేస్తాడు. వెంటనే క్షమాపణ కోరుకో. మరలా అది చేయకుండా ఉండడమే దేవునితో ఏకీభవించడం. మరలా అది చేస్తే దయచేసి అది దేవుని మనస్సు కాదు, దేవుని తూలనాడేటువంటి హృదయం, దేవుని విడిచిపెట్టేటువంటి హృదయం. అందుకే నాశనము కాకుండా ఉండాలని నశించిపోవలసినటువంటి వాడు సిలువలో చూసి వెంటనే అడిగాడు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. జీవంలోకి వెళ్ళిపోయాడు. చూసిన వాడు కూడా అడగలేదు. ఇంకొకడున్నాడు, చూసిన వాడు అడగలేదు, నన్ను జీవంలో జ్ఞాపకం చేసుకొని వాడు నశించిపోయాడు. మనకు ఎంత సమయం కావాలి, ఎన్ని రోజులు కావాలి, ఎన్ని శ్రమల జ్ఞానాలు కావాలి? దేవుడు రాత్రికాల సమయంలో అడుగుతూ ఉన్నాడు. పాపమనే చెట్టు ఎక్కువ ఉన్నామో దిగు అంటూ ఉన్నాడు. జక్కయ్యను దింపిన దేవుడు నిన్ను దింపాలనుకుంటూ ఉన్నాడు. అహం అనే చెట్టు నుంచి, గర్వం అనేటువంటి చెట్టు నుంచి, నాకేమి తక్కువలే అనేటువంటి జీవన విధానం నుంచి దేవుని మాటలకు నీవు చోటిస్తే, దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో స్థలమిస్తే, నీలో ఏది కూడా చెట్టెక్కినటువంటి అతిశయపడేటువంటి హృదయం నీలో ఉండదు. అంతర్గతంగాను దేవునికి ఏకీభవించిన వాడుగా ఉంటా. నువ్వు అందరూ చూసే పైపైన చూసేటువంటి వేషధారణ కూడా అందరికీ ఇష్టముగానే ఉంటది. రెండు రకాలైనటువంటి జీవితము దేవునికి ఏకీభవంగా ఉండాలని దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంలో కూడా అదే విధంగా ఉన్నారు. రెండు రకాలైనటువంటి మనసులు. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ అంటూ ఉన్నాడు,
మతనిష్ట కలిగి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి యూదులు, అదేవిధంగా వేదాంతం పట్ల ప్రీతి కలిగి తమకు ఇష్టమైనటువంటి వాటిని ఆరాధించేటువంటి మనుషులు. ఇక్కడ యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. ఏమి వెతుకుతున్నారు? వారి జ్ఞానవంతులే కానీ దేవునికి మించినటువంటి జ్ఞానం ఏదో ఉందని జ్ఞానం వెతుకుతూ ఉన్నాడు. దాన్ని వెర్రి జ్ఞానంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. లోకానుసారమైన జ్ఞానము అది మనకి పనికిరాదు. అయితే ఇంకొకటి ఏంటి అనంటే, మనమందరం ఆ సంఘము నశించిపోకుండా ఉండాలని పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాశాడు. ఈ రాత్రికాల సమయంలో మన సంఘంలో మనము కూడా నశించిపోకుండా ఉండాలి అని దేవుడు 2 మాటలను గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము బతిమలాడాడు ఎవరిని? ఏ విషయంలో? సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాము దేవదూతలతో మాట్లాడాడు, అవునా కాదు? ఏమని మాట్లాడాడు? 50 మంది, 50, 45 మంది, 10 వరకు దాన్ని తీసుకొని వచ్చాడు. బతిమలాడుతూనే ఉన్నాడు. ఎందుకు? సొదొమ గొమొర్రా నాశనము కాకుండా ఉండాలని అబ్రహాం యొక్క కోరిక. దేవుడు అడుగుతున్నా, ఓకే నువ్వు అన్నట్లుగానే 10 మంది, కానీ 10 మంది కూడా లేకపోయారు. ఇక తర్వాత వారి మాటలు చాలించి దేవదూతలు వెళ్ళిపోయారు, యెహోవా దేవుడు వెళ్ళిపోయాడు, అబ్రహాం కూడా వెళ్ళిపోయారు. ఆ సాయంకాలమున ఎక్కడికి వచ్చారు? లోతు ఇంటిలోకి వచ్చారు, అవునా? లోతు ఇంటిలోకి వచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో వారు మరలా వచ్చారు. అంటే దేవుడు ఛాన్స్ ఇచ్చాడా లేదా? ఛాన్స్ ఇచ్చిన తర్వాత మరలా లోతు దగ్గరకు వచ్చి ఏమన్నారు? నీ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంప, మేము వారితోటి పాపం చేయాలి అని అంటే లోతు ఇంకా గొప్ప మాట మాట్లాడారు. పురుషులు ఎరుగని నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళండి, నేను ఏమీ అనొద్దు. ఛాన్స్ ఇచ్చాడా లేదా? జాగ్రత్త, ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు మనకు కూడా. కానీ వినిపించుకోలేదు సొదొమ గొమొర్రా. వ్యభిచారములో వారికి ఇష్టమైనటువంటి భయంకరమైనటువంటి లోకపు బ్రతుకులతోటి వారు ఏమైపోయారంటే నశించిపోయారు. అంటే ఇక పక్షపాతం లేదు. దేవుడు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు, దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. నీవు సద్వినియోగం చేసుకో, నీవు దిద్దుకో. అందుకే సామెతల గ్రంథం 29:1 వచనంలో అంటూ ఉన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వారు హఠాత్తుగా నాశనం ఉండదు. నువ్వు నాశన పాత్రులుగా కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా సరే, అది విశ్వాసులైనా సరే, సంఘ పెద్దలైనా సరే, స్త్రీల సమాజం వారైనా సరే, ఈవెన్ పాస్టర్ గారైనా సరే, పాస్టమ్మ గారైనా సరే, సువార్థికులైనా సరే, ఎవరైనా సరే, ఒకటే ఉద్దేశం క్రీస్తులో, ఒకటే విధానము, పక్షపాతము లేదు. ఆయన అందరినీ ఏకరీతిగా చూస్తున్నాడు. వారి క్రియల ప్రకారం ఆయన జీతం ఎప్పుడో మన కొరకు సిద్ధపరుచున్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, బోధకులారా మీరు కూడా జాగ్రత్తగా ఉండి. ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు, ఏడుస్తూ బాధపడుతూ చెప్తూ ఉన్నాడు పౌలు గారు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు, 3వ అధ్యాయము 18వ వచనంలో అంటూ ఉన్నాడు. చదువమ్మా. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు కూడా వేస్తూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా, అంటే మన స్వభావ రీత్యా మనకి ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉన్నాము. శిలువ ప్రకారంగా మనం జీవించట్లేదు. శిలువకు గుర్తు ఏంటి అనంటే తగ్గించుకోవడము. ఎంత దాన్నైనా తగ్గించుకోవడము. తగ్గించుకున్నారా లేదా? క్రీస్తు ఎంత దూరమో శిలువ మోసారు, ఉమ్ము వేయించుకున్నారు, ముళ్ళ కిరీటము పెట్టించుకున్నారు. ఇక అనేకమైనటువంటి ఆ శ్రమలు జరుగుతూ ఆ రోజంతయు కూడా ఎంతో అవమానకరమైన బాధ. వాటన్నిటికీ ఒకటే, తగ్గించుకో. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా,
అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు. దీన్ని గూర్చి మీతో అనేక పర్యాయాలు ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీకు నేను అనేకమైనటువంటి వారిని చూపించాను. ఇప్పుడే అబ్రహాంను చూపించాను, సొదొమ గొమొర్రాను చూపించాను, లోతు బెత్లెహేమును చూపించాను. అయినా సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. వెనుకకు తిరగొద్దు, చూడొద్దు అనేటువంటి లోతు సతీమణి కూడా నాశనం అయిపోయింది. నువ్వు దేనికి వైపు చూస్తూ ఉన్నావు? నువ్వు దేవుని అనుకరించి నడుస్తూ ఉన్నావు. ఇక్కడ అంటూ ఉన్నాడు, శిలువకు శత్రువుగానే ఉండకు. శిలువ శత్రువుగా నీవు ఉండకూడదు అని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే విధంగా ఇంకా నేను రిఫరెన్స్ ఇవ్వట్లేదు, మీకు కుదిరితే ఇంటికి వెళ్ళి చూసుకోండి. అబద్ధ బోధకులకు కూడా నాశనమే అంటూ ఉన్నాడు. 2 పేతురు 2:1 మాట్లాడుతున్నారు. అదే విధంగా దేవదూతలకు కూడా నాశనమే అంటున్నారు. ఇది మాత్రం చదువుకుందాం. చూడండి, యూదా 6వ వచనం. మరియు తన ప్రధానత్వమును నిలుపు కొరక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములలో ఎవరిని బంధించారు? చూసారా? పక్షపాతం ఉందందామా లేదందామా? దేవునికి అందరూ ఒకటే. మన రంగే గాని, మన పొడవే గాని కదా, మనకున్నటువంటి పొట్టితనమే గాని ఏది పనికిరాదు ఆయన ముందు. ఈవెన్ మన జ్ఞానము పనికిరాదు, మనది ఏది పనికిరాదు. మన క్రియలు మాత్రమే, మన పనులు మాత్రమే, మన జీవన విధానము మాత్రమే ఆయనకు అవసరం. నీవు రక్షింపబడాలి, రక్షణలోకి రావాలి. నీవు మరణం అనేటువంటి నాశనములోనికి, జీవం అనేటువంటి పునరుద్ధానం అనేటువంటి జీవంలోనికి నీవు దాటి వెళ్ళిపోవడమే కావాలి. కనుక ఆయన నలగగొట్టబడ్డాడు, ఆయన అవమానించుకున్నాడు, ఆయన శిలువ మరణము పొందాడు. నీవు దాన్ని మాత్రం దయచేసి చులకనగా చేయకు. మళ్ళా వచ్చే సంవత్సరంలో మళ్ళా శ్రమణ కాలంలో మారదాంలే అనుకో. నీ యవ్వన బిడ్డలు ఎంతమంది నిర్ధారణలో ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ఉన్నారా? నిర్ధారణ అనేది మన యవ్వన బిడ్డలు ఎంతమంది తీసుకున్నారు? తల్లులు ఎంత జ్ఞానవంతులుగా ఉన్నారు? దీని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు? మీ బిడ్డలను మారుస్తూ ఉన్నారా? ఏముందులే తర్వాత ఇప్పిద్దాం, పెళ్లి టైంలో ఇప్పించేద్దాం కదా, అవునా కాదా? తల్లులారా జాగ్రత్త. మీ బిడ్డలను ఎటువైపు నడిపిస్తున్నారు? ముందుగా నీవెటు నడుస్తూ ఉన్నావు? ఇంకా 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 లోకముతోనే సాంగత్యము, కానీ అంతర్గతంగా మొత్తము కూడా లోకానుసారమైన జీవితమే. జాగ్రత్త. నువ్వు ఎటువైపు నడుస్తూ ఉన్నావు? దయచేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి పౌలును పంపించాడు. ఈ రాత్రికాల సమయంలో సంఘాన్ని చూపిస్తూ, కొరింథీ సంఘాన్ని చూపిస్తూ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు నాశనం పాలవ్వడానికి కాదు, మీ శ్రమల మరలా మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచింది. మీరు రక్షణలోకి రావాలి అని అనేక మందికి మాదిరికరమైనటువంటి విశ్వాసరాలుగా మనకు అనేక సంవత్సరాలు వచ్చినాయి. మనకి 80 సంవత్సరాల వాళ్ళ ఉన్నాం, 70 సంవత్సరాల వాళ్ళ ఉన్నాం, 60 సంవత్సరాల వాళ్ళ ఉన్నాము. అనుభవం కలిగినటువంటి స్త్రీలము ఉన్నాము, అనుభవం కలిగినటువంటి పురుషులముగా ఉన్నాము. మనలో ఏ ఒక్క క్రియ మాదిరికరంగా ఉంది మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి? ఒక్కటైనా సరే, ఏదైనా నీలో మంచి ఉందా? ఒక్కసారి నెమర వేసుకో. క్రీస్తుతో ఏకీభవించు. ఆయన మాటలను ఒక్కసారి నీ హృదయంలోనికి స్వీకరించు. నీవు రక్షణ పాలు కావాలని, నీవు రక్షణలోకి రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దయచేసి దేవుని పరిశుద్ధమైన మాటలను నువ్వు చులకనగా చేయి. ఇచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకో. అందుకే అంటున్నాడు, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ శక్తి అది ఏ విధంగా ఉంటది అని అంటే, ఎక్కడా కూడా నిన్ను పడనివ్వదు. ఎక్కడా కూడా నిన్ను ఏ విధంగా అంటే, నీ అడుగులే కానీ, నీ చూపే కానీ, నీ మాటే కానీ, ఎటువంటి శోధన వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి ఆపద వచ్చినా, ఆ రక్షణలో నీ ఉంటే నీకు ఎటువంటి అవదుడుకులు ఉండవు. దీనికి అందరికీ ఒక మనిషి అయినటువంటి సాక్షి ఎవరు అంటే యోబు గారు. అవునా కాదా? యోబు గారు ఆయనకున్నటువంటి రక్షణ, ఆయనకున్నటువంటి ఆ దేవునితో ఉన్నటువంటి ఏక భావం, దేవునిలో ఉన్నటువంటి ఆయన జీవన విధానం
యెహోవా ఇచ్చెను. ఎంత గొప్ప మాట చూడండి. ఆ రక్షణలో నీవు నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, నీ సంఘంలో విభేదాలుగా ఉన్నావేమో, నీ సంఘంలో ఏక స్వభావంతో లేవేమో, నీవు ఏక మనసుతో అనేక మందితో నీ మనసు కలవటం లేవేమో, నిన్ను చూసి అనేక మంది అమ్మో ఆమెతోనో అమ్మో ఆయనతో అంటూ ఉన్నారేమో. జాగ్రత్త, నీ నోరును చూసుకొని నువ్వు హెచ్చిపోకు, దాన్ని మూసివేస్తాడు దేవుడు. నీకున్నటువంటి జ్ఞానము దేనికి పనికిరాదు. జ్ఞానుల జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసేవాడు. నీ ప్రతి కదలిక ఆయన మీద ఆధారపడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో నీవు జీవించాలని మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి మనకు ఒక వ్యక్తి మనకు తెలుసు, దేవుని హృదయానుసారుడు ఎవరు కదా. దావీదు తప్పు చేశాడా? చేశాడు. కానీ మరి దేవుని హృదయానుసారుడు ఎలా అయ్యాడు? హృదయానుసారుడు తప్పును ఒప్పుకున్నాడు, మరలా చెయ్యలేదు. కానీ మనం ఒప్పుకుంటూ ఉన్నాము, అందులోనే ఉండుతూ ఉన్నాం. పేతురు గారు అన్న భయంకరమైనటువంటి మాట ఏంటంటే, కుక్క తన వాంతిని మరలా అలాంటి బ్రతుకుతూ ఉన్నాం. కడగబడిన పండు ఏ విధంగా అయితే దొర్లుతూ ఉందో బురదలో, అదే విధంగా దొర్లుతూ ఉన్నాం. మనకి ఇంకా ఎక్కడ వస్తుంది రక్షణ? మన రక్షణ ద్వారా మన కుటుంబం ఏ విధంగా మారుతుంది? అందుకే నీ యజమాని త్రాగుబోతుగానే ఉంటూ ఉన్నాడు, నీ యజమాని లోకపరంగానే ఉంటూ ఉన్నాడు, నీ యజమాని సిగరెట్ తాగేవాడుగానే ఉంటూ ఉన్నాడు, నీ యజమాని దేవుని సన్నిధానంలోకి రానివాడిగా ఉంటూ ఉన్నాడు. ఏది నీ ప్రవర్తన? ఏ విధంగా నడుస్తూ ఉన్నావు? మనుషులకు దాచబడి ఉండొచ్చేమో నీ ప్రవర్తన. జాగ్రత్త. దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నశించిపోవద్దు, నీవు రక్షణలో ఉండాలి. అనేక మందికి మాదిరికరమైన తల్లిగా, మాదిరికరమైన బిడ్డగా నీవు ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఈ రక్షణ అనేది పైకి కాదు. రక్షణ అనేది శరీరంతో కాదు, ఆత్మతోటి జరిగేటువంటిది. దేవుని నీకున్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి స్వభావాన్ని మొత్తము మార్చుకుంటేనే నువ్వు దేవుని యొక్క కుమారుడు కుమార్తె అవుతావు. అందుకే అంటూ ఉంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. తనని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. చూసారా ఎంత గొప్ప మాట అంటూ ఉన్నాడు. ఆయన అధికారము అనుగ్రహించాడు. ఎందుకు అధికారం అనుగ్రహించాడు? ఆయనను అంగీకరించాలంట. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుతాం. ఫలానా వాడిని చూడగానే ఫలానా వాళ్ళ పిల్లలు అంటారు కదా. ఫలానా పిల్లల్ని చూడగానే ఫలానా వాళ్ళ పిల్లలు అంటారు. మనల్ని చూసిన మన తల్లిదండ్రుల పిల్లల్ని వెంటనే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో, వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నా పర్వాలేదు, లోకపు రక్త సంబంధాలు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారంను దయచేసి దుర్వినియోగం చేసుకోవద్దు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అంటూ ఉన్నాడు. మేమందరం కూడా కొరింథీ పత్రికలో అంటూ ఉంటాడు 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా, కాగా మేము ఆయన తోడి పనివారమే మీరు పొందిన దేవుని కృపను ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయం ఇదేనంట. నీ ఒక్కసారి మొర పెడితే దేవుడు ఆలకిస్తాడంట. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటను చూసుకోండి. నీ మొర దేని విషయమే నువ్వు మొర పెట్టబోతూ ఉన్నావో ఆయన ఆలకిస్తాను అంటూ ఉన్నాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాను అంటూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే. రేపొద్దు మనకి రేపు మనం ఉంటామో కదా. యూదులు పడుకునేటప్పుడంట ఒక ప్రార్థన చేసేవారంట. పడుకునే ముందు, నాయన మా ఆత్మను నీకు అప్పగిచ్చేస్తూ ఉన్నాను, నీ చిత్తమైతే ఆత్మను మరలా రేపు ఉదయాన్నే మాకు దయచేయి. మనం పడుకున్నప్పుడు
బాగా నిద్రపోతూ ఉంటే ఎవరైనా గిల్లితే తెలిసిద్దా? తెలియదు కదా. అంటే శరీరం మాత్రమే ఇక్కడ ఉంటది. మాకు నీకు ఇచ్చిన ఆత్మను నీకు రాత్రికాల సమయంలో మేము ఇస్తూ ఉన్నాం. నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఆత్మను మళ్ళా మాకు దయచేయి అని ప్రార్థన చేసేవారంట. ఈ రాత్రికాల సమయంలో దేవునితో మనం కూడా మాట్లాడుకుందాం. నాయన ఇదే అనుకూల సమయం, ఇదే మాకు అనుకూల సమయం, ఇదే మాకు రక్షణ దినమని మనం పడకల మీదకి వెళ్ళేటప్పుడు నీవు నాశనంలోకి సంబంధించిన స్వభావం ఏమైనా నీలో ఉంటే వెంటనే దేవునికి మొరపెట్టు. దాని నుంచి విడుదల కలగజేయడానికి ఆయన నీకు అనేకమైన ఉపాయాలను దయచేస్తాడు. నువ్వు రక్షణలో ఉన్నట్లయితే ఇంకా రక్షణలో బలపడటానికి, అనేక మందిని ఆ రక్షణలోనికి నడిపించడానికి నిన్ను ఒక సాధనంగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఈ లోకపు జ్ఞానము వెర్రిది కనుక దానిని అనుసరించి నీవు నడవద్దు. సిలువ జ్ఞానము గొప్పది, సిలువే అసలైనది మన జీవితంలో. సిలువను చూస్తూ నీ జీవితాన్ని నిన్ను తగ్గించుకుంటూ, నువ్వు నిత్యము తగ్గించుకుంటూ సిలువను, నీ సిలువను నువ్వు ఎత్తుకొని జీవించినట్లయితే నీవు ఖచ్చితంగా నిత్య జీవంలోకి నడవడానికి దేవుడు సహాయము దయచేస్తాడు. అటువంటి కృపా కాపుదల మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమె ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కుడికను, ఈ శ్రమల కాలపు ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపన్నుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గడిచిన 18 రోజులు నాయన నీ అనేకమైనటువంటి మాటలను మాకు వివరించి ఉన్నావు తండ్రి. ఈ దినం మీరు మాట్లాడినటువంటి మాట నశించుచున్న వారికి సిలువను గుచ్చిన వార్త వ్యర్థితనంగా ఉంది, కానీ మీకైతే ఇది రక్షణగా ఉంది. రక్షింపబడుతూ ఉన్నటువంటి మీకు ఇది గొప్పగా ఉందని మాట్లాడిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు. నీ సన్నిధానంలోకి వచ్చినటువంటి మేమందరము కూడా నాయన అనుకూల సమయం ఇదే అని నువ్వు చెప్తూ ఉన్నావు కనుక నాయన ఇక్కడ మొదపెడుతూ ఉన్నాము తండ్రి. మేము నాశనం కావద్దు నా తండ్రి, మేము నిత్యత్వంలోకి నడవాలి నాయన. అనేక మందికి మాదిరికైన బిడ్డలంగా నా విశ్వాస జీవితం కొనసాగించే కృపను దయచేయండి నాయన. నీకు దాచబడినది మరుగైనది ఏది లేదు కనుక నాయన నీకు దాచిన వారంగా నీ మీద గొప్ప చేసుకుంటూ ఉన్నానేమో నా తండ్రి. మా హృదయం ఏ విధంగా ఉందో నీకు తెలుసు నా తండ్రి. మా మాట, మా చూపు, మా నడవడిక ఏ విధంగా ఉందో నీకు సమస్యలు తెలుసు కనుక నాయన ఈ లోకపరమైన మాట, చూపు, నడవడిక ఉంటే వాటిని దూరపరుచుకొని నీ మాటలతో ఏకీభవించే వారంగా, నీ మాటలను మా హృదయాలలో, మా జీవితాలలో నింపుకొని వాటిని అనుసరించి నడిచే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. కొన్ని సంఘముగా నాయన ఇష్టానుసారమైన సంఘముగా నా సంఘం ఉండకూడదు నా తండ్రి. నీకు ఇష్టమైన సంఘముగా సిలువనెత్తుకొని తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మమ్మల్ని మేము తప్పించుకుంటూ ఏ విషయంలో కూడా గొప్పవారం కాదు, ఎందులో కూడా జ్ఞానవంతులము కాదు, ఏ విషయంలో కూడా మేము క్రీస్తు వంటి గొప్పవారం కాదు అని నిత్యము తప్పించుకొని తండ్రి మేము జీవించే కృపను మాకు దయచేయండి. చేయవచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వినేటువంటి వర్తమానంలో తండ్రి దుష్టులు ఎత్తుకొని పోకుండా నాయన వినేటువంటి వర్తమాన ప్రకారం హృదయంలో వాక్యములు నింపుకొని వాక్యానుసారంగా మేమందరం జీవించటకు మీ కృపాను సహాయమును దయచేయమని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలోకి రాలేకపోయినటువంటి బిడ్డలకు ఉచితమైతే నాయన మరొక పిల్లలు మీ సన్నిధానంలో గడిపే గొప్ప భాగ్యము ఆ కృపను నాయన బిడ్డలకి దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నాయన 10th క్లాస్ ఎగ్జామ్స్, నాయన ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞానంతో నింపండి తండ్రి, ఆరోగ్యంతో నింపండి నాయన. చదువుకునే తండ్రి జ్ఞాపక శక్తిలో ఉండటకు సహాయము దయచేయండి. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటువంటి యవ్వన బిడ్డలుగా మా సంఘ బిడ్డలు ఉండటకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అనుకూల సమయం కనుక నాయన, ఇదే రక్షణ బిడ్డలు కనుక నాయన నిత్యము నీకు సాంగత్యము మీ మాటలతోనూ తండ్రి ప్రభా మీరు స్నేహం చేసేటువంటి బిడ్డలుగా ఉండటకు సహాయము దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని నా ప్రియమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
శాంతి సమాధానం ఈ విధంగా దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనందరికీ ఈ విధంగా దేవుని సన్నిధానంలోకి రాలేక కుటుంబ పోషణ కొరకు పనులకు వెళ్ళినటువంటి బిడ్డలకు దేవుని కృపా కాపుదల సదాకాలం తోడలింది నడిపించును కాక. ఆమె నా పలహారం సిద్ధపరిచినటువంటి కుటుంబం కొరాకుల రత్నకుమారమ్మ గారి కుటుంబం ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. రేపు దినం నా పలహారం సిద్ధపరుస్తున్నటువంటి కుటుంబము మేకా వెంకటేశ్వర్ల గారు సంధ్య గారి కుటుంబము. అదేవిధంగా 13వ తారీఖు శుక్రవారం పలహారం సిద్ధపరుస్తున్నటువంటి కుటుంబము బద్దే ఉమాప్రసాద్ గారి కుటుంబము. అదేవిధంగా 14వ తారీఖు శనివారం పలహారము సిద్ధపరుస్తున్నటువంటి కుటుంబము మేలుగోడు గారి కుటుంబము సంఘము గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 16వ తారీఖు సోమవారం